రేవంత్ రెడ్డికి నమస్తే పెట్టాలి ఈ విషయంలో. 100% చెప్పాలంటే ఎన్టీ రామారావు గారు 2 రూపాయలకు కిలో బియ్యం ఏదైతే తీసుకొచ్చిండో, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యము కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సన్న బియ్యానికి సంబంధించినటువంటి కార్యక్రమం ఏదైతే ఇస్తూ ఉన్నారో, ఈ సన్న బియ్యం వల్ల రేషన్ కార్డులు కావచ్చు కొత్తవి, అంటే నిజాలు ఉన్నట్టుగా మంచి చేస్తే మంచి, చెడు అయితే చెడు అనే విషయాలను స్పష్టంగా క్యూన్యూస్ మీ ముందుకు తీసుకొస్తా ఉంది. అలాగే ఈ సన్న బియ్యం కావచ్చు, లేకపోతే 10 ఏళ్లలో చేయనటువంటి బీఆర్ఎస్ చేయనటువంటి కొత్త రేషన్ కార్డు కావచ్చు, ఇవన్నీ కూడా నిజంగా దీనికి కాంగ్రెస్ పార్టీకి చాలామంది రుణపడి ఉంటారు. ఎందుకంటే దొడ్డు బియ్యం తినేటువంటి వాళ్ళు ఈరోజు సన్న బియ్యం తోటి ఏదో 6 కిలోలో ఎన్నో కొన్ని మొత్తానికైతే ఫ్రీగా అందుతున్నటువంటి, అది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కానీ మొత్తానికైతే ఈ పేదలకు మాత్రము ఆ సన్న బియ్యం గతంలో మాదిరిగా దొడ్డు బియ్యం వచ్చి అవి అమ్ముకొని కోళ్ళకు పోసుకోనో లేకపోతే ఇంకో దానికో అలాంటి కార్యక్రమాలకు అడ్డుకట్ట అయితే వేసిరు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డిని ఒప్పుకోవాల్సిందే. మరి ఆయన తీసుకున్న నిర్ణయమా లేకపోతే ఎవరన్నా సజెషన్ ఇస్తే చేసిండో తెలియదు, కానీ మొత్తానికి ఈ ఒక్క విషయాన్ని మాత్రము నిజంగానే ఒప్పుకోవాల్సి ఉంటుంది.